నేను ఎందుకు మేఘాన్ని నమ్ముతలేను, నేను ఎందుకు మేఘాన్ని నమ్ముతలేను, ఎవడన్నాడు మేఘాన్ని నమ్మట్లేదని. అరే మేఘం కాదురా బాబు, క్రీస్తు. అది నమ్ముతానవా లేదా కరెక్ట్ గా చెప్పు. నువ్వు ఇక్కడ నీ నోట్లకెళ్ళి చెప్పు, నువ్వు క్రీస్తుని నమ్ముతానవా? మేఘారుడిగా వచ్చిన క్రీస్తుని, మేఘమును వస్త్రం వలె ధరించుకొని వచ్చిన క్రీస్తుని, ఈ క్రీస్తుని నమ్ముతానవా? నువ్వు ఇప్పుడు చెప్పు. ఈ క్రీస్తుని పరిచయం చేయడానికే ఏలియా వచ్చాడు. ఈ మనిషి కుమారుని పరిచయం చేయడానికే ఏలియా వచ్చాడు. ఈ దేవుని 7 ఆత్మలను విగ్గుగా ధరించుకొని వచ్చిన ఆ క్రీస్తుని పరిచయం చేయడానికే ఏలియా వచ్చాడు. విలియం మ్యారన్ బెన్యాం వచ్చాడు. దానిని నమ్ముతున్నావా? మేఘాన్ని నమ్ముతానా? మేఘాన్ని నమ్ముతానా? మేఘాన్ని కాదు ఇక్కడ నమ్మాల్సింది, మేఘమును ధరించుకొని వచ్చిన క్రీస్తుని. ఈ కాల వర్తమానం ఎవరంటే క్రీస్తు. ఈ కాల వర్తమానికుడు ఎవరంటే క్రీస్తు. క్రీస్తే ఈ కాల వర్తమానికుడు. ఈ కాల వర్తమానము 7వ ముద్ర ఎవరో కాదు, యేసు క్రీస్తు. అందుకే వాళ్ళు 7 ముద్రల పైన దాడి చేస్తున్నారు. వాళ్ళ 7 ముద్రల పైన దాడి చేయడానికి కారణం ఏంటిది? వాళ్ళ మర్మముల పైన దాడి చేయడానికి కారణం ఏంటిది? వాళ్ళు ఎందుకు ఆ మర్మములను గురించి అలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, అలా హేళనగా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఎందుకు ప్రకటన 10 మీద వాళ్ళు ఎందుకు 7వ దూత చెప్పిన ఈ యొక్క వర్తమానము ప్రకటన 10 ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? పుట్టి మేఘం వచ్చింది, మేఘం వచ్చింది, మేఘం వచ్చింది అంటున్నారు తప్ప క్రీస్తు వచ్చిందని మాత్రం వాళ్ళ నోట్లకెళ్ళి ఎందుకు వస్తలేదు?